హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, ఈ మధ్యన చాలామంది క్లయింట్స్ నా దగ్గరికి వచ్చి పిల్లలు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు, బాగా అల్లరి చేస్తున్నారు, ఒకటికి 4-5 మాటలు 10 మాటలు మాట్లాడుతున్నారు, కంటిన్యూగా మాటలే వస్తున్నాయి, ఎక్కువ అనవసరమైన మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు అనేది చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ జనరేషను పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, మనకు మించి వాళ్ళ స్థాయికి మించి కూడా వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడే రేంజ్కి వచ్చేసారు. వాళ్ళ నాలెడ్జ్ కూడా అంతా అప్డేట్ అయిపోయింది అనమాట. కాబట్టి ప్రజెంట్ జనరేషన్, ఇంతకుముందు మన జనరేషన్లో 15-20 ఇయర్స్ క్రితం అసలు మాట్లాడతామంటేనే సిగ్గుపడుతూ భయపడుతూ మాట్లాడటం అనేదే పెద్ద స్కిల్లు అనే విధంగా ఇంతకుముందు రోజుల్లో మనం అనుకునేవాళ్ళం. అరే మాట్లాడితే చాలరా, లైఫ్లో సక్సెస్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటే మాటలు స్కిల్స్ కావాలని అప్పుడు మనకు చిన్నప్పుడు మనకు చెప్తూ మాట్లాడటం కూడా, అందరితో మాట్లాడటం, నలుగురితో మాట్లాడటం, ఎవరితో ఎలా మాట్లాడాలని తెలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం ఒక కోర్సులాగా నేర్చుకోవాల్సిన రోజులు అని కూడా ఎంతోమంది దగ్గర మనం తెలుసుకున్నాం. కంపల్సరీగా మాట్లాడటం బాగా నేర్చుకోవాలరా, తెలుసుకోవాలరా, స్కిల్స్ చాలా డెవలప్ చేసుకోవాలి, పక్కన వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది, ఇలాంటివన్నీ మనకి చిన్నప్పుడు మనం మాటలు చాలా తక్కువ ఉండటం వల్ల మాట్లాడాలని మన తరానికి మన పెద్దలు బాగా చెప్పిన మాటలు అన్నమాట. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఏంటంటే, ఒక మాట మాట్లాడాల్సిన చోట 5-6-10 మాటలు ఎక్కువగా మాట్లాడతాం, దానికి సంబంధం లేని మాటలు, దానికి రిలేటెడ్ లేని మాటలు కూడా ఏదో తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ అయిపోవటం, అసలు కంటెంట్ కన్నా డైవర్ట్ అయిపోవటం, ఏది కమ్యూనికేట్ చేయాలి అది కాకుండా వేరేది రాంగ్ కమ్యూనికేట్ అవ్వటం, ఇట్లా ఎక్కువ ఇప్పుడున్న పిల్లలు ఎక్కువ మాట్లాడటం వలన అసలుది కాకుండా మిగిలినవన్నీ రాంగ్ కమ్యూనికేట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లల్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత తక్కువ మాట్లాడించటం వలన, ఎంత తక్కువ మాట్లాడు అని చెప్పటం వలన, ఎంత కరెక్ట్గా నువ్వు కమ్యూనికేట్ చేయగలవు, ఎంత తక్కువ మాటల్లో నువ్వు కమ్యూనికేట్ చేయగలవు అని చెప్పటం ద్వారా ఇప్పుడున్న పిల్లల్ని కంట్రోల్ చేయగలమే తప్ప, మాట్లాడుతున్నాడులే బాగా మాట్లాడుతున్నాడని మనం ఆనందపడుతూ సంతోషపడుతూ చిన్నప్పటి నుంచి చూసి అబ్బా వీడు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అబ్బాయి అసలు ఎన్ని మాటలు వచ్చేసినాయి, మనకన్నా పెద్ద మాటలు మనం నవ్వుతూ మురిసిపోతూ ఉన్నప్పుడు అది రాను అయ్యే ఎక్కువైపోయి, అనవసరమైన కంటెంట్ ఎక్కువైపోయి, అసలు చెప్పాల్సిన విషయాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయకుండా రాంగ్ కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ ఉన్న జనరేషన్, ప్రజెంట్ పిల్లల్ని మనం ఎంత మాట్లాడితే అంత సంతోషపడటం కాదు, ఎంత తక్కువ మాట్లాడితే ఎంత కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి, ఎంత కరెక్ట్గా నువ్వు విషయాన్ని చెప్పదలుచుకున్నావు, ఎంత తక్కువ మాటల్లో నువ్వు కరెక్ట్ విషయాన్ని తెలియజేయాలనుకున్నావు అనేది మనం పిల్లలతో ట్రైనప్ చేయడం ద్వారా, పిల్లల్ని ఎంత తక్కువ మాట్లాడిస్తే ఎంత తక్కువ మాటల్లో ఎదుటోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే ట్రైనింగ్లు ఇప్పించడం ద్వారా పిల్లలు ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే పిల్లలు ప్రజెంట్ ఒక్క మాట దగ్గర 10 మాటలు 15 మాటలు 20 మాటలు మాట్లాడేస్తున్నారు. కాకపోతే ఇప్పుడేంటి, ప్రజెంటు ఎంత తక్కువ మాట్లాడిస్తే అంత బెస్ట్ అన్నమాట. కాబట్టి పిల్లల్ని పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని ఇప్పుడున్న జనరేషన్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో స్ట్రైట్గా 1 or 2 వర్డ్స్లో చెప్పే కమ్యూనికేట్ చేయటం అనేది బాగా వాళ్ళకి అలవాడుతుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ మాట్లాడటం కన్నా తక్కువ మాట్లాడించడం, తక్కువగా మాట్లాడమని చెప్పటం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ మనం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే ఏది పడితే అది పిల్లలు మాట్లాడేదో టకటక మాట్లాడతాం, ఏది సంబంధం లేకుండా, అవసరమైతే టీవీ చూస్తే లేకపోతే ఫోన్లో చూస్తూ ఉంటారు, మాట్లాడరు, ఫోన్ వదిలేసి మాట్లాడమంటే ఏదేదో మాట్లాడతారు, ఏదేదో అయిపోతుంది. కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే, పిల్లల్ని ఎంత తక్కువ మాట్లాడిస్తే, ఎంత కరెక్ట్గా సింపుల్గా 2-3 వర్డ్స్తో ఎంత కమ్యూనికేట్ చేస్తే అంత ఉపయోగం అనేది పేరెంట్స్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట.